ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి శ్రీకృష్ణుడికి సంబంధించి ఆయన అవతారాలు ఏంటి, ఆయన అసలు ఎవరు ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటే భీష్ముడు మొత్తం చెప్తున్నాడు. కంటిన్యూషన్. మహాత్ముడైనటువంటి శ్రీహరి వరాహ అవతారం వైదిక శృతి ప్రమాణం కలది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి పర్వత వన కాననాలతో ఉన్న ఈ భూమిని నీటిని పైకి తీశాడు. ఓకే, మరలా చెప్తాను. మహాత్ముడైనటువంటి శ్రీహరి వరాహ అవతారం వైదిక శృతి ప్రమాణం కలది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి పర్వత వన కాననాలతో ఉన్నటువంటి ఈ భూమిని నీటిని పైకి తీశాడు. అంటే మొత్తం పర్వతాలు, అడవులు వీటన్నింటితో కూడా నీళ్ళల్లో హిరణ్యాక్షుడు ముంచేస్తాడు. అప్పుడు ఆ హిరణ్యాక్షుడిని చంపేసి ఈ భూమిని తన వరాహ అవతారం పందిగా తన కొరల మధ్య నుంచి భూమిని పైకి లేపుతాడు. ఆ వరాహానికి 4 వేదాలు, 4 పాదాలు, యజ్ఞ సంబంధమైనటువంటి యోపం కోర, క్రతువు దంతం, యజ్ఞంలోని అగ్నివేదిక ముఖం, అగ్నియే నాలుక, దర్భలు రోమాలు, బ్రహ్మయ్యే శిరస్సు, అతడు మహాతపస్వి. సో అది పంది అవతారం అని అంటూ ఉంటారు. బట్ అలా కాదు. ఆ కోరలు, ఆ రోమాలు, తర్వాత ఆ ముఖము, ఆ నాలుక, ఇవన్నీ కూడా వేదాలకు సంబంధించి బ్రహ్మ ముఖానికి సంబంధించి లైకావేలు మొత్తం ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. అహోరాత్రులు నేత్రాలు, వేదాంగాలు దాని శృతి ముఖానికి దివ్యభూషణాలు, ఆజ్యమే ముక్కు, హోమోపకరణమైనటువంటి శ్రువం తుండం, సామమే దాని నుండి వెలువడే గొప్ప ధ్వని, ధర్మ సత్యాలు దాని స్వరూపం, కర్మ విక్రమాలచే కూడినది, ప్రాయశ్చిత్తమే గోళ్ళు, ధైర్యం కలదది, పశువు అంటే జానువు మోకాలు, గొప్ప ధర్మరూపమైనటువంటి వృషమే దాని యొక్క విగ్రహం. సో ధర్మ సత్యాలు దాని స్వరూపం, కర్మ విక్రమాలచే కూడినది, ధర్మ సత్యాలు దాని స్వరూపం, కర్మ విక్రమాలచే కూడింది, ప్రాయచిత్తమే గోళ్ళు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం అనేది అంటారు కదా, లైక్ అంటే ఈ గోళ్లతో ప్రాయచిత్తం చేసేది అన్నట్టు అనుకోవాలి, అంటే చీల్ చెన్నాడిది అన్నట్టు అనుకోవచ్చు. పశువు అంటే జానువు మోకాలు, గొప్ప ధర్మరూపమైన వృషభమే దాని యొక్క విగ్రహం, ఉద్ఘాతకు సంబంధించిన హోమమే దాని గుర్తు, అది ఫలము బీజము కల మహావృక్షం, బయట లోపల వ్యాపించిన ఆత్మ కలది, మంత్రాలు అస్థికల రూపంలో వికృతిని పొందింది, చూడటానికి సౌమ్య స్వరూపం కలిగింది, అతడు యజ్ఞవేది స్కందంగా గలవాడు, హవిస్సు గంధంతో ఉన్నవాడు, హవ్యం కవ్యం మున్నగవాని వేగం కలవాడు, యజమాన వంశం శరీరంగా కలవాడు, తేజస్సు కలవాడు, అనేక విధాలైన దీక్షలతో వ్యాపించినవాడు, దక్షిణ అంటే దయా హృదయం ఉన్నటువంటి వాడు, యోగి, మహాశాస్త్ర స్వరూపుడు, ఉపాకర్మ ఓష్టంగా కలవాడు, ప్రవగ్గ కర్మ అతనికి రత్నాల ఆభరణం. క్షమించాలి, ఈరోజు మొత్తం కూడా ఈ యజ్ఞానికి సంబంధించి పౌరోహిత్యానికి సంబంధించి అటువంటి ఎక్కువ పదాలు వస్తూ ఉన్నాయి. దానివల్ల నాకు కొన్ని తెలియటం లేదు. అందుకే జస్ట్ ఇక్కడ నుండి చదువుకుంటూ వెళ్తున్నాను. మీరు ఎక్స్పర్ట్స్ కనుక ఎవరైనా ఉన్నట్టయితే దాన్ని డీటెయిల్గా ఏదైనా చెప్పాలంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఈ విధంగా యజ్ఞ వరాహ రూపుడై సనాతనుడై విష్ణువు ఛాయాపత్నియే సహాయంగా కలిగి మణిమయ పర్వత శిఖరంగా ఉన్నతుడై సముద్ర పర్యంతం వ్యాపించినటువంటి పర్వత వనకాననాలతో కూడి ఉన్నటువంటి ఏకార్ణవ జలంలో మునిగిపోతున్నటువంటి తన దేవి అయినటువంటి భూమిని మార్కండేయ మహర్షి చూస్తుండగా తన కోరతో పైకెత్తాడు. అంటే ఈ వరాహ అవతారంలో ఉన్నప్పుడు తను ఏ రకంగా ఈ భూమిని పైకి తీసాడు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లోకాలకు హితం చేకూర్చే కోరికతో తన కోరతో భూమిని నూటి నుండి ఉద్ధరించినటువంటి సర్వవ్యాపకుడు సహస్ర శీర్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ జగత్తును నిర్మించాడు. ఈ విధంగా భూత భవిష్యద్వర్తమాన స్వరూపుడై యజ్ఞ వరాహ రూపుడైనటువంటి విష్ణువు సముద్ర జలం నుండి భూదేవిని ఉద్ధరించి దానవులను సంహరించాడు, మొత్తం రాక్షసులను చంపేశాడు. ఈ విధంగా వరాహ అవతారం జరిగింది. ఇక నరసింహ అవతారం గురించి చెబుతాను విను. అప్పుడు శ్రీ మహావిష్ణువు సింహరూపంతో హిరణ్యకశిపుని సంహరించాడు. రాజా, దేవతలకు శత్రువు, బలగర్వితుడు, ముల్లోకాలకు కంటకుడైనటువంటి హిరణ్యకశిపుడైన రాక్షసుడు రాజు ఉండేవాడు. దైత్యులకు ఆదిపురుషుడు, వీర్యవంతుడు, ధైర్యం కలవాడు, బలవంతుడైనటువంటి అతడు వనంలో ప్రవేశించి గొప్ప తపస్సు చేశాడు. అతడు జప ఉపవాసాల చేత 11,500 సంవత్సరాలు తపస్సు చేసి మనోవ్రతుడే స్థానువుల నిశ్చలంగా దృఢంగా అయ్యాడు. అనంతరం శమధమాలతో బ్రహ్మచర్యంతో నియమపూర్వకమైనటువంటి అతని తపస్సు చేత బ్రహ్మ సంతుష్టాంతరగుడయ్యాడు. దట్ మీన్స్ సంతోషించాడు, ప్రత్యక్షమయ్యాడు. అనంతరం భగవంతుడైనటువంటి స్వయంభువు హంసల కోర్పుడైనటువంటి సూర్యునిలా ప్రకాశించే విమానం మీద స్వయంగా వచ్చాడు.
అతనితో పాటుగా ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, మరుత్తులు, దేవగణాలు, రుద్రులు, విశ్వదేవులు, యక్ష రాక్షస కిన్నెరులు, దిశలు, విదిశలు, నదులు, సాగరాలు, నక్షత్రాలు, ముహూర్తాలు, కేచరులు, గ్రహాలు, దేవర్షులు, తపస్సులు, సిద్ధులు, సప్తర్షులు, రాజర్షులు, పుణ్యాత్ములు, గంధర్వులు, అప్సరోగణాలు కూడా వచ్చున్నారు. సర్వ దేవతలతో కూడి బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, చరాచరాలకు గురువు, శ్రీమంతుడైనటువంటి బ్రహ్మ ఆ దైత్యుని సమీపించలా అన్నాడు. సుపుత్ర, భక్తుడివైన నీ తపస్సేత సంతుష్టుడినయ్యాను. మంగళకరమైనటువంటి వరాన్ని కోరుకో, యథేచ్ఛగా నీ కోరికను పొందగలవు. సో ఏది పడితే అది వద్దు, మంగళకరమైనటువంటి వరాన్ని కోరుకో. ఇక ముందు వెనక బ్యారియర్స్ ఏమీ లేకుండా, కండిషన్స్ ఏమీ లేకుండా యాజ్ నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అన్నాడు, దేవసత్తమా, దేవాసుర గంధర్వులు కానీ, యక్షోరగ రాక్షసులు కానీ, మనుష్యులు కానీ, పిశాచాలు కానీ నన్ను చంపరాదు. సో ఓ రకంగా ఏమన్నాడు, దేవతలైనా, రాక్షసులైనా, మనుషులైనా, గంధర్వులైనా, యక్షులైనా ఎవరైనా సరే నన్ను చంపకూడదు. లోక పితామహ క్రుద్ధులైనటువంటి ఋషులు తపోయుక్తులై శాపాల చేత నన్ను శపించరాదు. సో శపిస్తారు కదా మునులు, ఋషులు, వాళ్ళని శపించకూడదు. ఇట్టి వరాన్ని నేను కోరుతున్నాను. నన్ను ఎవరు శపించకూడదు, నన్ను ఎవరు చంపకూడదు. శస్త్రం చేత కానీ, అస్త్రం చేత కానీ, పర్వతం చేత కానీ, వృక్షం చేత కానీ, ఎండిన దాని చేత కానీ, తడిన దాని చేత కానీ, ఇతరమైన దేని చేతనైనా సరే నా వద్ద జరుగురాదు. సో అది ఎటువంటి ఆయుధమైనా సరే ఎట్టి పట్ల నన్ను ఏమి చేయకూడదు. తడిదైనా, ఎండినదైనా, ఏదైనా సరే ఏ ఆయుధం నన్ను ఏమి చేయకూడదు. ఆయుధం అంటే ఏంటి, నీ శరీరం లేకుండా బయట ఉండేవన్నట్టు ఆయుధాలంటే. ఆకాశం అందు కానీ, భూమిపై కానీ, రాత్రి అందు కానీ, పగటి అందు కానీ, లోపల కానీ, బయట కానీ నా వద జరుగురాదు. ఇంటి లోపల వద్దు, ఇంటి బయట వద్దు, రాత్రి వద్దు, పగలు వద్దు. అండ్ తడిదైనా కావచ్చు, పొడిదైనా కావచ్చు, మనిషిని కావచ్చు, రాక్షని కావచ్చు, ఋషి కావచ్చు, దేవతని కావచ్చు, ఎవరు కూడా నన్ను చంపకూడదు. పశువుల చేత కానీ, మృగాల చేత కానీ, పక్షుల చేత కానీ, నా సర్పాల చేత కానీ నా వద జరుగురాదు. చూడండి అసలు ఎట్టగొరేడు చూడండి. అసలు పశువులు కానీ, మృగాలు కానీ, పక్షులు కానీ, సర్పాలు కానీ ఏవి కూడా నన్ను చంపకూడదు. దేవదేవ, నీవిచ్చేటట్లయితే ఈ వరాలను నేను కోరుకుంటున్నాను. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు, నాయన, అద్భుతాలైనటువంటి దివ్యాలైనటువంటి ఈ వరాలను నీకు ఇస్తున్నాను. నీవన్నీ కోరికలను పొందుతావు, సందేహం లేదని చెప్పున్నాడు. సో ఇప్పుడు అతను కోరిన దాని ప్రకారం, బ్రహ్మ చెప్పిన దాని ప్రకారం అద్భుతాలైనటువంటి ఈ వరాన్ని నేను ఇస్తున్నాను ఆయన అన్నాడు. అంటే చావనేది ఉండకూడదు. అలా చెప్పి భగవానుడైనటువంటి బ్రహ్మ ఆకాశ మార్గంలో వెళ్ళి బ్రహ్మలోకంలో బ్రహ్మర్షి గణాలచే సేవంపడుతూ విరాజిల్లుతూ ఉన్నాడు. అనంతరం దేవతలు, నాగులు, గంధర్వులు, మునులు ఈ వరప్రధానం గురించి విని బ్రహ్మ దగ్గరకు వచ్చారు. దేవతలు అంటున్నారు, పూజుడా, ఈ వరం చేత ఆ అసురుడు మమ్ము బాధిస్తాడు, అందువల్ల అనుగ్రహించు, అతని వదన గురించి ఆలోచించు అన్నాడు. సర్వభూతాలకు మూల కారణం నీవే, స్వయంభూవు, విశ్వవ్యాపకుడువు, హవ్య కవ్యాల స్రష్టవు, అవ్యక్త ప్రకృతివి, స్థిరుడవు. ఆ తర్వాత లోకహితమైనటువంటి మాటను విని ప్రజాపతి బ్రహ్మదేవుడు సర్వదేవ గణాలను ఉద్దేశించి ఇలా అన్నాడు. సో బ్రహ్మదేవుడిని పొగిడారు, నువ్వేంటయ్యా ఎలా చేసావని చెప్పేసి అన్నారు. అతడు చేసిన తపస్సుకు తగిన ఫలితాన్ని అతడు తప్పక పొందాలని చెప్పేసి బ్రహ్మదేవుడు అంటూ ఉన్నాడు. ఆ తప ఫలం పూర్తయ్యాక భగవంతుడు కృష్ణుడు అతనిని వధిస్తాడు. బ్రహ్మ చెప్పిన అతని వదనం గురించి విన్న దేవతలందరూ కూడా ఆనందంతో తమ తమ దివ్యస్థానాలకు వెళ్ళారు. మరి ఎలా చంపారు ఏంటి కథ మనకు తెలిసిందే, బట్ రేపు డిస్కస్ చేద్దాం.